హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. అయితే ఈ రోజు సినిమా రివ్యూ వచ్చి మిరాయ్ గురించి. సో మిరాయ్ సినిమా సంబంధించి మీ మైండ్లో ఉన్న అన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తా ఈ వీడియోలో. సినిమాలో పాజిటివ్, నెగటివ్స్ మరియు ఫైనల్ గా నాకు మొత్తం ఎలా అనిపించింది. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు ఒక ఆలోచనలుందా ఈజీగా డిసిషన్ కి రావచ్చు. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వీడియో అయితే. సోది లేకున్నా సినిమా రివ్యూలోకి వెళ్లిపోదాం. లెట్స్ గో. మిరాయ్ మూవీ రివ్యూ యాక్టెడ్ బై తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియా సరన్, కార్తిక్ గట్టాంనేని. స్టోరీ: శతాబ్దాల క్రితం కళింగ యుద్ధం రక్తపాతం చూసి చక్రవర్తి అశోకుడు అమరత్వ రహస్యాన్ని 9 పవిత్ర గ్రంథాల్లో బంధించి తన నమ్మకస్తులకు అప్పగిస్తాడు. శతాబ్దాల తరువాత 2000 సంవత్సరంలో భవిష్యత్తు దర్శనం ఉన్న అంబిక, శ్రియ శరణ్ 9వ గ్రంథాన్ని కాపాడుతూ మహాబీర్ లామా అలియాస్ బ్లాక్ స్వోర్డ్, మంచు మనోజ్ అనే క్రూరుడి ఎదుగుదలను ముందే గ్రహిస్తుంది. మహాబీర్ కొన్ని గ్రంథాలను స్వాధీనం చేసుకుని మిగతావి కోసం వెతుకుతుంటాడు. అడ్డుకోవడానికి అంబిక ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. దాంతో అనాథ అయిన, కేర్ఫ్రీ అయిన వేద ప్రజాపతి తేజ సజ్జా భవిష్యత్తు ఆ గ్రంథాలతో ముడిపడుతుంది. ఇక ప్రశ్నేంటంటే, వేద మహాబీర్ని ఆపగలడా? గ్రంథాల్లోని శక్తి ఎంతటి శక్తివంతమైంది? విభ, కృతికా నాయక్ పాత్ర ఏంటి? ముఖ్యంగా మిరాయ్ అంటే ఏమిటి? పుస్తకమా లేక దానికంటే గొప్పదా? అన్న సమాధానాలు ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్లో తెలుస్తాయి. ప్లస్ పాయింట్స్: తేజ సజ్జా హనుమాన్ తరువాత మరోసారి అద్భుతంగా మెప్పించాడు. మొదటి భాగంలో సరదా యంగ్స్టర్గా, రెండో భాగంలో తన డెస్టినీ గ్రహించిన యోధుడిగా 2 షేడ్స్లోనూ అదరగొట్టాడు. నిజంగా ఇది అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మంచు మనోజ్ విరోధిగా అదరగొట్టాడు. ఫైరీ లుక్స్, పవర్ఫుల్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ బలంగా పనిచేశాయి. శ్రియ శరణ్ చిన్న రోల్ అనుకున్నా సాలిడ్ స్క్రీన్ టైం ఉంది. భావోద్వేగ సీన్స్లో ఆమె ప్రెజెన్స్ స్టోరీకి ప్రాణం పోసింది. హైలైట్ సీన్స్: వేద ఐడెంటిటీ రివీల్, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, మహాబీర్ సౌండ్ బుక్ ట్రాక్, ట్రైన్ సీక్వెన్స్, సిద్ధక్షేత్రం ఫైట్, మైథలాజికల్ టచ్లు, శ్రీరాముడి దివ్య దర్శనం, సంపాతి పక్షి సీన్ థియేటర్లో గూస్ బంప్స్. టెక్నికల్ వర్క్: గౌరహరి బీజీఎం ఘోరంగా ఎలివేట్ చేసింది. విఎఫ్ఎక్స్ అద్భుతంగా, విజువల్స్ బడ్జెట్ కంటే పెద్ద స్థాయిలో కన్విన్స్ చేశాయి. మైనస్ పాయింట్స్: మొదటి హాఫ్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది, కానీ పేస్ ఫాస్ట్గా ఉండడం వల్ల బోర్ అనిపించదు. హీరోయిన్ రుతికా నాయక్ రోల్ అండర్ యూటిలైజ్డ్. లిప్ సింక్ కూడా కొంచెం బలహీనంగా అనిపిస్తుంది. దర్శకులు వెంకటేష్ మహాకిషోర్ తిరుమల చేసిన కామెడీ సీన్ ఫ్లో బ్రేక్ చేసింది. క్లైమాక్స్ స్కేల్ కి తగ్గట్టు స్ట్రాంగ్గా రాలేదు. మరింత ఇంపాక్ట్ ఉంటే ఫిల్మ్ లెవెల్ ఇంకో స్టెప్ ఎక్కేది. టెక్నికల్ పాయింట్స్: గౌరహరి మ్యూజిక్, బీజీఎం మొత్తం థియేటర్ను షేక్ చేసింది. కార్తిక్ గట్టమనేని విజువల్స్ ఐ ఫీస్ట్. విఎఫ్ఎక్స్ బడ్జెట్ పరిమితుల్లోనే టాప్ క్లాస్ అవుట్పుట్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, పేస్ మంచి ఉంది, కానీ రెండో హాఫ్లో కొద్దిగా ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది. వర్డిక్ట్: మొత్తం మీద మిరాయ్ మైథలాజీ మోడర్న్ స్టోరీ టెల్లింగ్ ను కలిపిన ఫాంటసీ అడ్వెంచర్. తేజ సజ్జా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. మంచు మనోజ్ స్క్రీన్పై మాస్ విలన్గా రచ్చ చేశాడు. శ్రియ శరణ్ భావోద్వేగానికి బలం ఇచ్చింది. టెక్నికల్ టీమ్, విజువల్స్, బీజీఎం, యాక్షన్ బ్లాక్స్ థియేట్రికల్ అనుభవాన్ని ఎత్తేశాయి. కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్, క్లైమాక్స్ బలహీనత ఉన్నా మిరాయ్లోని వేద ఐడెంటిటీ రివీల్, సిద్ధక్షేత్రం ఫైట్, సంపాతి సీన్ ఇవన్నీ థియేటర్లో మిస్ కాకూడని మూమెంట్స్. అంబిషియస్ విజువల్స్, స్టన్నింగ్ మిథాలజీ స్పెక్టకల్. మిరాయ్ థియేటర్లో తప్పక చూడదగ్గ ఫాంటసీ అడ్వెంచర్. ఇది మీకు నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ రోజే థియేటర్స్లో మిరాయ్ చూసి ఆ మేజిక్ ను ఫీల్ అవ్వండి.